ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, సర్వశక్తిమంతుడు దేవ, ఇదిగో తండ్రి, ఈ లోకముల ప్రభ అనేకమైన ప్రజల ప్రభ నీ మందిర ఆవరణను చూడలేక ఈ లోకముల పడి తిరుగుచున్నారు. ఆనాడు ప్రభా కోరాకి యొక్క కుమారులు దేవుని యొక్క మందిరము అడుగు పెట్టినప్పుడు వారికి రక్షణ వచ్చింది. తండ్రి, ఈ రోజున ప్రభా ప్రతి బిడ్డ కూడా ప్రభా దేవుని యొక్క మందిర ఆవరణను అడుగు పెట్టినప్పుడు వారికి రక్షణ, స్వస్థత, విడుదల, ఆశీర్వాదము, జీవము వారికి అనుగ్రహించబడుతుంది. కనుక జ్ఞాపకం చేసుకుని నీ సన్నిధిని ఎంతమంది అయితే నీ మందిర ఆవరణం ఉంటారో వారందరికీ నీ సన్నిధిని అనుగ్రహించండి. ఇదిగో తండ్రి, నువ్వు వెంట వెరగని బిడ్డలు అనేకులు ఈ లోకంలో ఉన్నారు అయ్యా. వారందరినీ కూడా ప్రభా నీ కృప చూపించి ప్రతి ఒక్క బిడ్డ ద్వారా ప్రభా అనేకుల్ని స్థలం మీద నడిపించుకొని దేవుని యొక్క మందిర ద్వారమునకు వారు నడిపించండి. ఇదిగో ప్రభా ప్రతి బిడ్డ కూడా ప్రభా ఆ గొర్రెల పోవు ద్వారమందు ప్రభా క్రీస్తు ఉన్నాడని తెలుసుకొని ప్రతి ద్వారమునకు ప్రభా నీ కృప చూపించి ఆయా బిడ్డలో ఆ ద్వారంలో ప్రవేశిస్తుండగా గొప్ప ఆశీర్వాదం అనుగ్రహించమని, వారికి ఉన్న ప్రతి విరుకులు ఇబ్బందులు తొలగించమని, సమస్తం నీకే మహిమ, ఘనత, ప్రభావాలు చెందినగా ప్రతి బిడ్డని కృప చూపించి మీరే సహాయం దయచేయమని, ప్రతి బిడ్డకి గొప్ప ఆశీర్వాదం ఎవరైతే ప్రభా మందిర ఆవరణలు అడిగిపెట్టి అయ్యా నీ నామని గణపరుస్తారు వారందరికీ గొప్ప ఆశీర్వాదము అనుగ్రహించమని, మీరే మహిమపరచుకోమని, నేను స్తుతించే భాగ్యము ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.